తాజాంశం చూస్తున్నాం. శాసనసభ్యులపై దాఖలైన మరో 2 అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, తాజాంశం సంబంధించి వివరాలేంటి? స్పీకర్ తీర్పుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గౌతమ్, ఈవేళ మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ తీర్పును వెల్లడించారు. కాలే యాదయ్య, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరూ పార్టీ మారినట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఆ తీర్పులో స్పష్టం చేశారు. మొత్తం మీద మనం కూడా ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి చూసినట్లయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా బీఆర్ఎస్ పార్టీ 10 మంది మీద కూడా అనర్హత వేయాలని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద స్పీకర్ విచారణ కొనసాగించారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేశారు. అందులో ఇటీవల 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు కూడా వెల్లడించారు. ఇటీవల వెల్లడించిన 5 మందిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడి మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఈ 5 మంది ఉన్నారు. ఈ 5 మందికి సంబంధించి ఇటీవలనే తీర్పు వెల్లడించారు. వాళ్ళందరి మీద కూడా ఈ 5 మంది మీద కూడా పార్టీ మారినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. వీళ్ళంతా కూడా సాంకేతిక పరంగా అయితే కూడా వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నట్లుగానే ఉన్న స్పీకర్ ప్రకటన చేశారు. అయితే రేపు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణ ఉండడంతో ఈవేళ మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన తీర్పు వెల్లడించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఇద్దరికి సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్ లో ఉండింది. దానికి సంబంధించి ఈవేళ కొద్దిసేపు కిందటే వెల్లడించారు. వీళ్ళిద్దరి మీద కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు, ఆధారాలు నిరూపించలేకపోయారు పిటిషన్దారులు అని చెప్పేసి స్పీకర్ స్పష్టం చేశారు. అయితే మరొక ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కి సంబంధించి ఇప్పటికే విచారణ పూర్తి చేశారు. ఆయన సంబంధించిన తీర్పు రిజర్వ్ లో పెట్టున్నారు. దానికి సంబంధించి ఎప్పుడు వెల్లడిస్తారన్నది స్పీకర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంకో 2 ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరికి సంబంధించి అనర్హత పిటిషన్లు విచారణ ఇంకా కొనసాగాల్సింది. ఈ విచారణ పూర్తి అయిన తర్వాతే దీనికి సంబంధించి తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఈ 2కి సంబంధించిన 2 సార్లు స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆ నోటీసులకు తిరిగి సమాధానం ఇవ్వలేదు. దీనికి సంబంధించి మరింత సమయం కావాలని 2 ఎమ్మెల్యేలు కోరినారు. దీనికి సంబంధించి విచారణ కొనసాగాల్సింది. సుప్రీంకోర్టులో రేపు విచారణ ఉన్నందున ఈవేళ 2కి సంబంధించి తీర్పు వెల్లడించారు. రేపు విచారణలో భాగంగా రేపు ఈ 2కి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో అడిగే అవకాశం ఉండాలి. ఏదైతే దానం నాగేంద్ర, అదేవిధంగా కడియం శ్రీహరి సమయం కావాలని అడిగారు, అదే విషయాన్ని సుప్రీంకోర్టులో నివేదించే అవకాశం ఉండాలి. గౌతమ్, రైట్, ధన్యవాదాలు తిరుపాల్. పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ వెల్లడించారు. 2 ఎమ్మెల్యేలు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవన్న స్పీకర్ 2 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వేసిన పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ దృష్ట్యా స్పీకర్ ముందే తీర్పును వెలువరించారు. ఇప్పటికే 5గురికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ జగిత్యాల ఎమ్మెల్యేకి సంబంధించిన తీర్పును రిజర్వులో ఉంచారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై ఇంకా విచారణ పూర్తి కాలేదు.